హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యారెట్ జీరా రైస్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను రైస్ని ఉప్పు వేసేసి ఇలా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, జీలకర్ర రెండు వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ అండి. ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో నెయ్యి అలాగే నూనె సమభాగాలుగా వేసేసుకున్నానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర. మంచి డైట్ ఫుడ్ అండి ఇది. ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. జీలకర్ర, ఉప్పు, వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ కూడా వేసుకుందామండి. చూడండి, క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. అలానే జీలకర్ర అనేది డైజెషన్కి చాలా బాగుంటుందండి. అందుకని ఈరోజు పౌడరు, జీలకర్ర రెండు వేసుకుంటున్నాను. చూడండి, పౌడర్ కూడా ఒక స్పూన్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. జీలకర్ర అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఎంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి, నెయ్యి, జీలకర్ర అంతా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి క్యారెట్ జీలకర్ర రైస్ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.